ఈ అవినీతి అన్నది మీకు అర్థమైతే అవినీతి చేసిన వాడి మీద మీరు గాండ్రించి ఉమ్మేస్తారు. ఈ అవినీతి మరకలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జీవితకాలం ఎప్పటికీ ఉండిపోతాయి. ఎందుకంటే డిప్యూటీ కలెక్టరు డీసీపీ ర్యాంక్ పోస్టుల్ని పల్లీలు పుట్నాల్లాగా అమ్ముకున్నారు. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జరిగినటువంటి నియామకాల్లో జరిగినటువంటి అవినీతి గురించి మీ అందరికీ చాలా సింపుల్గా, అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెడతారు కదా, అంత సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తా. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే పాషా గారు ఏం చెప్పారండి, హ్యాట్స్ ఆఫ్ అని మీరే నన్ను పొగుడతారు. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా, కొంచెం దయచేసి ఒక లైక్ అనేది చేయండి. ఇక ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మరియు నియామకాల్లో జరిగినటువంటి అవినీతి నోటిఫికేషన్ అనేది 27/2018. ఈ నోటిఫికేషన్ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది 2018లోనే. ఒకసారి డీటెయిల్స్లోకి వెళితే, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది డిసెంబర్ 12, 2018లో ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తము 169 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎలా ఉంటుంది ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్? ఇందులో 3 ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అంటే ఫిజికల్ ఇంటర్వ్యూ అని కూడా మనం అంటాం. ఇది 3 ముక్కల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ముందుగా ప్రిలిమినరీ, మెయిన్స్, దాని తర్వాత ఫిజికల్ ఇంటర్వ్యూ. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే మెయిన్స్ ఉందో, ప్రిలిమినరీ ఉందో, దీనికి 1,14,473 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని ఈ ప్రిలిమినరీకి 59,205 అపియర్ అయ్యారు. అప్లై మాత్రం 1,00,000 పైన చేసుకున్నారు, కానీ అపియర్ అయిన వాళ్ళు 59,205. ఇందులో 9,679 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత మెయిన్స్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 6,807. ఈ 6,807లో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 325 మందిని ఇంటర్వ్యూకి పిలిచి ఇందులో 165 మందిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి చచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. మరి తేడా ఎక్కడొచ్చింది పాషా గారు అంటే, తేడా అన్నది కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తా. లేదు డీటెయిల్గా తేడా చెప్పండి, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. డీటెయిల్గా తేడా చెప్పండి అంటే, డీటెయిల్గా ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అనేది చేసిన, మీరు కావాలంటే వెళ్ళండి. అంటే కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టులు ఏం చెప్పినాయి. సో ఇక్కడ ఉంది ఆ వీడియో. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అవినీతికి అడ్డాగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గ్రూప్ 1లో అవినీతికి పరాకాష్ట. ఆల్రెడీ వీడియో చేసిన. ఈ వీడియోలో మళ్ళీ అదే విషయాలు మళ్ళీ చెప్పను, కానీ కట్టే కొట్టే చెప్పినగా చెప్తా. ఏందా కట్టే ఏడగొట్టిండు అంటే, ఇక్కడ 3 సార్లు ఒకే పేపర్ని 3 సార్లు దిద్ది తెచ్చారు. ఎలా దిద్ది తెచ్చారు అంటే, సింపుల్గా మన భాషలో చెప్పుకుంటున్నా, దిద్ది తెచ్చారు అనాలో లేదో ఇవాల్యుయేషన్ చేశారు. ఓకే, మొదటిసారి డిజిటల్ ఆన్లైన్ ఇవాల్యుయేషన్ చేసి తెచ్చారు. యాక్చువల్గా నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయకూడదు, ఫిజికల్ ఇవాల్యుయేషన్ చేయాలని ఏడ్చింది. దాన్ని పక్కన పెట్టేసి డిజిటల్ ఇవాల్యుయేషన్ చేశారు. సరే, ఆ పెద్ద మనిషి ఎవడు ఏందని చెప్తా. ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ హైదరాబాద్లో చేసేసారు. ఉద్యోగాలేమో ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో చేశారు. ఇది మొదటిసారి దిద్దారు. రెండోసారి ఏంటి అంటే, సెకండ్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేసి తెచ్చారు. ఈ మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఎక్కడ చేశారు? మొదటిది హైదరాబాద్లో. ఈ మాన్యువల్ ఇవాల్యుయేషన్ రెండవది అయితే హైలాండ్ రిసార్ట్ అని ఒక రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్కి కూడా ఒక చరిత్ర ఉందండి బాబు. అది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఈ రిసార్ట్కి ఉన్న చరిత్ర. అందులో రెండోసారి చేసి వచ్చారు. అక్కడికి ఆగకుండా మూడోసారి కూడా చేసి వచ్చారు. ఇది ఎక్కడ చేశారు అంటే, సర్వీస్ కమిషన్లో కూర్చొని చేశారు. ఈ 3 సార్లు అంటే రాసిన ఒక పేపర్ని 3 సార్లు దిద్ది తెచ్చారు. ఓకే, ఈ దిద్దడంలో వీళ్ళు చేసినటువంటి కళాఖండం ఏంటంటే చెప్తా. ఇక్కడ చూడండి. ఇది మొదటిసారి ఏదైతే డిజిటల్ ఇవాల్యుయేషన్ చేసి తెచ్చారో హైదరాబాద్లో, ఇందులో 97 మంది ఇవాల్యుయేటర్స్లలో 25 మంది కంప్లీట్లీ అనథరైజ్డ్.
97 మంది ఇవాల్యుయేటర్స్ డిజిటల్ పద్ధతిలో చేస్తే 25 మంది అసలు పనికిమాలినోళ్ళు వాళ్ళని పెట్టి ఇవాల్యుయేషన్ చేయించారు. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చేస్తారంటారు కదా అట్ట. రెండోసారి ఏదైతే జరిగిందో ఇందులో హైలాండ్ రిసార్ట్ అన్న కదా, ఈ మాన్యువల్ ఇవాల్యుయేషన్ హైలాండ్ రిసార్ట్లో ఏదైతే జరిగిందో అందులో ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. 66 ఇవాల్యుయేటర్స్ వేర్ యూజ్డ్ హూ ఆర్ ఆల్ అనథరైజ్డ్. డబ్బకి అందరు 66 మంది అనథరైజ్డ్ వాళ్ళని పెట్టి ఇవాల్యుయేషన్ చేయించారు. ఆ అనథరైజ్డ్ ఎవరు? వాళ్ళు మేధావులు కాదు. వాళ్ళెవరు అంటే అందరూ మేధావులే ప్రపంచంలో, కానీ అంత చదువుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు అంటే ఎలక్ట్రీషియన్స్లు, ప్లంబర్లు, ఈ డేటాలు ఎంటర్ చేస్తారు కదా ఈ ఆఫీసర్లలో కూర్చొని ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఆడ ఆ డేటా ఎంట్రీ చేసే ఆపరేటర్లు, డ్రైవర్లు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్లు. మన కన్స్ట్రక్షన్లో పనిచేస్తారు కదా వర్కర్లు. నువ్వు 10వ తరగతి పాస్ అయినవా, దాన్ని నువ్వు ఇవాల్యుయేటర్ అని తీసుకుపోయారు. ఇట్లా మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేసి వచ్చారు హైలాండ్ హోటల్లో. దాని తర్వాత మూడోసారైనా మళ్ళీ కరెక్ట్ చేశారు. అంటే మూడోసారి 162 మంది ఇవాల్యుయేటర్స్ ఉంటే అందులో 50 మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు. ఇందులో రూల్ ఉంది, ఏపీఎస్సీ రూల్లో ఏంది అంటే ఎవరైతే ఇవాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు యూనివర్సిటీ లెక్చరర్లు అయి ఉండాలా. అమ్మ అడిచి నాకు గొంతు బయటట్టుంది. యూనివర్సిటీ లెక్చరర్లు అయి ఉండాలా వీళ్ళు డిగ్రీ కాలేజీ. అంటే ఇంత చక్కగా ఇంత చిక్కటి చిరునవ్వుతో ఆమెసుకున్నారు పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఇవాల్యుయేషన్ ఎట్లా చేస్తారు, ఏంది ప్రాసెస్, ఆ పేపర్ ఎట్లా ఏడుస్తుంది, వీళ్ళు ఇవాల్యుయేటర్లు ఆ పేపర్ని ఎట్లా దిద్దుతారు అంటే చెప్తా. ఇది చాలా మంచి విషయం. ఇది ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ ఎట్టుంటుంది, ఓఎంఆర్ ఆన్సర్ బుక్లెట్ స్ట్రక్చరు, ప్రొసీజరు బుక్ స్ట్రక్చర్. బుక్ ఎట్టుంటుంది ఓఎంఆర్ షీట్. మీరు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఏదైతే బుక్లెట్లో ఎగ్జామ్ రాస్తారో ముందు ఉంటుంది షీట్ ఒకటి. సో ఓఎంఆర్ ఆన్సర్ బుక్లెట్లో 4 పార్ట్లు ఉంటాయి. ఒకే బుక్లెట్లో 4 పార్ట్లు ఉంటాయి. పైన క్యాండిడేట్ పర్టికులర్లు అంటే క్యాండిడేట్ పేరు, హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ మొత్తం డీటెయిల్స్ పర్టికులర్స్ పైన ఉంటాయి. దాని కింద పార్ట్ 2లో ఫస్ట్ ఇవాల్యుయేషన్ స్లిప్ ఉంటుంది. అంటే ఒకే పేపర్ని ఒకేసారి 3 భాగాల్లో ఇవాల్యుయేట్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఇవాల్యుయేషన్ స్లిప్ అనేది 2వ పార్ట్లో ఉంటుంది, 3వ పార్ట్లో సెకండ్ ఇవాల్యుయేషన్ స్లిప్ ఉంటుంది, 4వ పార్ట్లో థర్డ్ ఇవాల్యుయేషన్ స్లిప్ ఉంటుంది. అర్థమైంది కదా? ఫస్ట్ పార్ట్లో పేరు, డీటెయిల్స్, క్యాండిడేటు, సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఇవాల్యుయేషను, థర్డ్ పార్ట్లో సెకండ్ ఇవాల్యుయేషను, ఫోర్త్ పార్ట్లో థర్డ్ ఇవాల్యుయేషన్. ఇది ఓఎంఆర్ షీట్ కనిపించే విధానం. దీన్ని మన ఎగ్జామినర్స్ ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తారు అంటే వీళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అంతేగా, పేపర్ లేకపోతే వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, అరే నువ్వు ఇటు ఇవాల్యుయేట్ చేయాలరా బాబు, ఇటు ఉంటుందని ఒక చిన్న బుక్లెట్ కూడా ఇస్తారు. దాని తర్వాత బ్లూ ప్రింట్ అండ్ మోడల్ ఆన్సర్స్, ఆ ఆన్సర్లకు సంబంధించి, ఎందుకంటే వాడికి తెలిసి ఉంటుందో తెలియదో మరి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది కూడా ఇస్తారు. నెక్స్ట్ నోట్బుక్స్, పెన్స్ అండ్ పెన్సిల్స్ కూడా ప్రభుత్వం ఇచ్చి చేస్తుంది. ఇది ఆ బుక్లెట్ కనిపించేటటువంటి ఓఎంఆర్ షీటు విధానం. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది మొత్తం ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది. మంచి బొమ్మ, ఇది బొమ్మ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మనం అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోకపోతే ఏముంది బొక్క, మనకేం అర్థం కాదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చెప్తా వినండి, చిక్కగా చెప్తా వినండి. ఏంది అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఇక్కడ పక్కన సిఐడి అని చెప్పేసి ఉంది. ఇది ఎందుకు ఉంది అనేది నాకు కూడా తెలియదు, తెలుసుకొని చెప్తా, లేదా మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటి అంటే ఈ 1వ నెంబర్ నుంచి మొదలుపెట్టి 17వ నెంబర్ వరకు ప్రాసెస్ ఫటాఫటా చెప్పేస్తా. 1వ నెంబరు రిసిప్ట్స్ ఇన్ స్టోరేజ్ రూమ్స్ అని చెప్పేసి ఉంది. అంటే ఆన్సర్ స్క్రిప్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏపీఎస్సి, ఏదైతే ఆన్సర్ షీట్లు ఏపీఎస్సి నుంచి రిసీవ్ అవుతాయో వాటిని బండిల్స్ ఆర్ ప్రిపేర్డ్, బండిల్స్గా కట్టి సీల్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ స్టోర్ రూమ్స్, వాటిని స్ట్రాంగ్ రూమ్స్ అంటారు. బండిల్స్గా కట్టి 20 పేపర్ల బండిల్ అనుకుంటా, బండిల్గా కట్టి వాటిని స్ట్రాంగ్ రూమ్లలో పెడతారు. ఎంట్రీ మేడ్ ఇన్ ఇష్యూ రిజిస్టర్, అంటే ఎంట్రీ అనేది అక్కడ ఉండదు ఎవరికి. రెండో దానికి వస్తే డెసిజన్ ఫర్ స్పాట్ ఇవాల్యుయేషన్. ఇక్కడ ఇంపార్టెంట్, డెసిజన్ టు కండక్ట్ స్పాట్ ఇవాల్యుయేషన్ ఎట్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఏపీఎస్సి బిల్డింగ్. ఇది 2వ స్టెప్.
మూడవది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బండిల్స్ టు ఇవాల్యుయేషన్ క్యాంప్స్. ఇవాల్యుయేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ క్యాంప్స్లలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. బండిల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అండర్ ప్రాపర్ సెక్యూరిటీ, ఈ మూడోది, అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు రెస్పెక్టివ్ ఇవాల్యుయేషన్ క్యాంప్స్. ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఫలానా క్యాంప్ నెంబర్ 1, క్యాంప్ నెంబర్ 2, క్యాంప్ నెంబర్ 3, ఇట్లా బండిల్స్ నేను చెప్పాను వాటిని తీసుకెళ్ళి ప్రాపర్ సెక్యూరిటీతో, పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉంటుంది. నాలుగోది ఓరియంటేషన్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరైతే ఎగ్జామినర్స్ ఉన్నారో వాళ్ళకి చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ట్రైనింగ్ ముందుగానే ఇస్తారు, ఇచ్చి చస్తారు, చచ్చినా కూడా ఇది జరిగింది. ఐదవది ఫస్ట్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. నేను చెప్పాను కదా 3 ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవాల్యుయేషన్. ఇందాక పేపర్ చూపించేటప్పుడు చూపించిన ఫస్ట్ ఇవాల్యుయేషన్. ఎగ్జామినర్ ఇవాల్యుయేట్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ మాన్యువల్లీ. మార్క్స్ ఎంటర్ ఆన్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్. ఎగ్జామినర్ మాన్యువల్గా మొత్తం చూసుకొని టోటల్గా ఉన్న మార్క్స్ ఓఎంఆర్ షీట్ మీద, అంటే ఇది ఫస్ట్ ఇవాల్యుయేషన్ కాబట్టి ఫస్ట్ ఇవాల్యుయేషన్ పార్ట్లో ఎంటర్ చేస్తాడు. ఆరోది బండల్ హ్యాండెడ్ ఓవర్ టు ఎగ్జామినర్ 20 స్క్రిప్ట్. అంటే బండిల్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ అయినాకనే 20 స్క్రిప్ట్, అంటే ఒక బండిల్లో 20 ఉంటాయని చెప్పింది కదా. సో అయినాకనే ఇవాల్యుయేషన్ అనేది చేస్తారు. ఓకే. ఏడవది మనం చూసుకుంటే వెరిఫికేషన్ బై చీఫ్ ఎగ్జామినర్ 1 or 2 స్క్రిప్ట్స్. అంటే ఆ బండిల్లో 20 ఉంటే 20 మొత్తం మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్ చూడడు. మనం జనరల్గా అన్నం వండితే ఉడికిందా లేదా అని ఒక 2 మెతుకులు చూస్తాంగా, అట్లా 1 లేదా 2 స్క్రిప్ట్లు అందులో నుంచి చీఫ్ ఎగ్జామినర్ చెక్ చేస్తాడు, వీడు బాగా పనిచేసిందా లేదా, నిద్రపోయిందా అని. ఇక 8వది స్క్రూటనీ బై స్క్రూటనైజర్స్. ఏంటి ఆ స్క్రూటనీ? సెక్యూరిటీ ఆఫ్ ప్రాసెస్ బై స్క్రూటనైజర్స్ ఆఫ్ ఏపీఎస్సి. టోటల్ మార్క్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారు స్క్రూటనైజర్స్ అంటే, వీళ్ళైతే ఆన్సర్లు చెక్ చేయరు కానీ టోటల్ మార్క్స్ కరెక్ట్గా కూడిందా లేదా, 4+4 8 రాసిండా, 4+4 వచ్చేసి 10 రాసిండా అని కూడికలు తీసివేతలు వీళ్ళు స్క్రూటనైజర్స్ చూసుకుంటారు. ఇక 9వది క్యాంప్ ఆఫీసర్ వెరిఫికేషను. క్యాంప్ ఆఫీసర్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ విత్ ఇవాల్యుయేషన్ గైడ్ లైన్స్. అంటే ఈ క్యాంప్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే కరెక్ట్ ప్లేస్లోనే దిద్దారా, ఎక్కడో పోయి ఏదైనా రాశారా, కరెక్ట్గా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేరా అని చెప్పేసి ఈ క్యాంప్ ఆఫీసర్ కూడా చూసుకోవాలా. నెక్స్ట్ 10వది కంప్లీట్ ఆఫ్ ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ అలాటెడ్ బండిల్స్ ఓఎంఆర్ స్లిప్స్ సైన్డ్ బై ఎగ్జామినర్. మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఈ ఓఎంఆర్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామినర్ సంతకం పెడతాడు. ఇది 10వ పాయింట్. యాక్చువల్గా జరగాల్సింది ఏంది. 11వది షిఫ్టింగ్ టు స్ట్రాంగ్ రూమ్ అండర్ పోలీస్ ఎస్కాట్. 11 మళ్ళీ ఆ బండిల్స్ మొత్తం, అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయిందిగా ఇవాల్యుయేషన్, తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్ట్రాంగ్ రూమ్లో పెడతారు. 12వది సెకండ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఎలా జరిగిందో సెకండ్ ఇవాల్యుయేషన్ కూడా అలాగే జరుగుతుంది. 13వ పాయింట్ షిఫ్టింగ్ టు స్ట్రాంగ్ రూమ్స్ అండర్ పోలీస్ ఎస్కాట్. రెండో ఇవాల్యుయేషన్ అయినాక మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్కి తీసుకెళ్తారు పేపర్లు. ఓకే. 14వది చెక్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇవాల్యుయేషను. చెక్స్ అంటే ఫస్ట్ ఇవాల్యుయేషన్ సెకండ్ ఇవాల్యుయేషన్కి మధ్యలో తేడా ఏమొచ్చింది, తేడా అన్నది 15% ఉందా అంతకన్నా ఎక్కువ ఉందా అనేది చెక్ చేస్తారు. ఇక 15వ పాయింట్ సేమ్ ప్రొసీజర్ అడాప్ట్స్ యాజ్ లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇవాల్యుయేషన్ థర్డ్ ఇవాల్యుయేషన్. అంటే ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఎలా జరిగిందో సెకండ్ ఇవాల్యుయేషన్ ఎలా జరిగిందో అలాగే మూడో ఇవాల్యుయేషన్ అన్నది జరుగుతుంది. కానీ మూడో ఇవాల్యుయేషన్ అన్నది ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇవాల్యుయేషన్ ఈజ్ మోర్ దెన్ 15%. ఎలా జరుగుతుంది? అన్నిటికీ జరగదు మూడో ఇవాల్యుయేషన్. ఫస్ట్ సెకండ్ ఇవాల్యుయేషన్కి 15% పైన డిఫరెన్స్ ఉంటే అది మూడో ఇవాల్యుయేషన్లో తీసుకుంటారు. 16వ పాయింట్ షిఫ్టింగ్ టు స్టోర్ రూమ్ అండర్ పోలీస్ ఎస్కాట్. మొత్తం మూడో ఇవాల్యుయేషన్ ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేస్తారు. 17వ పాయింట్ కంప్లీషన్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ మాన్యువల్ స్పాట్ వెరిఫికేషన్. మొత్తం కంప్లీట్ అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఈ 17 పాయింట్లని ఇలా చేయాలి అని చాలా బాగా వివరించారు. మరి ఎలా చేశారు, ఏంది కథ అంటే ఇక్కడ కొంతమంది మహానుభావుల గురించి మీరు నేను తెలుసుకొని మన జన్మ ధన్యం చేసుకోవాలా. చేసుకోకపోతే వేస్ట్. ఎవరా మహానుభావులు అంటే వీడియో కొంచెం పెద్దగా అవుతుందని చెప్పేసి ఫీల్ అవ్వకండి, అవుతుంది. ఏం చేద్దాం, మనం చెప్పే మాట ప్రజలకు అర్థం కావాలా. ఈ మహానుభావులు వీళ్ళే.
పార్ట్ 1 డిజిటల్ ఆన్లైన్ ఇవాల్యుయేషన్లో వీళ్ళే తగలబడ్డారు. ఎవరు వీళ్ళు అంటే ఎలా ప్రాసెస్ ఏంటి అంటే ఆన్సర్ స్క్రిప్ట్స్ స్కాన్డ్ ఇంటూ పీడిఎఫ్స్. ఆన్సర్ షీట్లు అన్ని పీడిఎఫ్లలో స్కాన్ చేశారు. మళ్ళీ దానికో రచ్చ, పీడిఎఫ్ సెండ్ టు ఇవాల్యుయేటర్స్ బై గూగుల్ మెయిల్, జీమెయిల్ ఉంటుంది కదా, దాని ద్వారా పంపించారు. అంటే ఎంత ఈజీగా తీసుకున్నారంటే వీళ్ళు, జీమెయిల్ అన్నది అది ప్రతి ఒక్కడు వాడేది, దానికి ఒక సెక్యూరిటీ ఉండదు, ప్రభుత్వానికి సంబంధించి సెక్యూర్డ్ వేలో పంపించాలన్న. సరే ఓకే, నెక్స్ట్ డౌన్లోడెడ్ టు ఇవాల్యుయేటర్స్ ఓన్ ల్యాప్టాప్స్. ఓడమ్మ జీవితం, ఇది పెద్ద క్రైమ్ ఇది యాక్చువల్గా. ఓన్ ల్యాప్టాప్స్లలో డౌన్లోడ్ చేసుకోవడం ఏంది. నెక్స్ట్ ఇవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్లలో రికార్డ్ చేసి పెట్టుకున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు కొంచెం అటు ఇటు తెలిసి లేదా తెలియక మార్కులు పెంచి ఏమైనా తీసుకొని పెంచి ఏం చేసినా కూడా ఎవడు అడిగేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు, అక్కడ ఏమీ లేదు, ఇష్టారాజ్యంగా నడిచింది. ఈ ఇష్టారాజ్యాన్ని నడిపించినటువంటి కొందరు మహానుభావులు. హౌ ద డిజిటల్ ఇవాల్యుయేషన్ వాజ్ యాక్చువల్లీ రన్. మొదట పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కొడుకు వివాహం అంట. సార్ కంగ్రాచులేషన్స్, మీ కొడుకు వివాహానికి మీరు నన్ను పిలవలేదు, నేను రాలేదు, పిలవనందుకు ధన్యవాదాలు, నేను రానందుకు అట్లీస్ట్ వచ్చి తిని వెళ్ళేటోడిని, పిలవలేదు మీరు. సరే ఏది ఏమైనా కూడా ఆయన పిలిచినా వెళ్ళేటోడిని కాదు, మళ్ళీ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నాకు తెలుసు నేను తినే ముద్ద కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను భావిస్తా. సరే ఆయన కొడుకు వివాహం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వివాహానికి హైదరాబాద్ వస్తున్నాడు ఈరోజే, అబ్బో మర్చిపోయినా. సరే ఈయన ఏంది అంటే దెన్ సెక్రటరీ ఎవరు, ఆంజనేయులు గారు, ఏపీపీఎస్సీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అప్రూవ్డ్ ద ప్యానల్ వితౌట్ చైర్మన్స్ అప్రూవల్. ఈయన చైర్మన్ అప్రూవల్ లేకుండా ప్యానల్ని నియమించుకున్నాడు. ఈయన అప్పటి సెక్రటరీగా ఉన్నాడు ఏపీపీఎస్సీకి. ఈయనెవడు మహానుభావుడు అంటే ఈయన పేరు ఆకెళ్ళ పేరి శ్రీనివాసరావు గారంట. ఈయన ఎవడు అంటే ఎండి స్టోన్ మీడియా ట్రూ గ్రేడ్ కాలేజ్ మేట్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ద సెక్రటరీ. అంటే ఇదేందో నేను చెప్తా మీకు, ఈ స్టోన్ మీడియా ఏంది, ఈ ట్రూ గ్రేడర్ అంటే ఏంది, ఇది అర్థం కాదు ఇప్పుడే, మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. దాంతోపాటు ఈయన ఈ ఆంజనేయులు గారికి ఫ్రెండు క్లాస్మేట్, ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో యాను క్లాస్మేట్. మూడో వ్యక్తి మహంకాళి రఘురామ్ గారు. ఈయన ఎవడు అంటే ఫ్రీలాన్సర్, ఫ్రీగా తిరిగేటోడు. ఈయనెవడు అంటే ఈయనకి కజిన్. ఈయనకి కజిన్. ఈయన మొత్తం ప్రైవేట్ జీమెయిల్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం హ్యాండిల్ చేసింది ఇతడే. అంటే మధ్యలో లెక్కలు బొక్కలు చూసుకొని కూడా కావాలిగా. సో అట్లా పక్కన మేడం గారు ఎవరు, సంధ్యారాణి గారు. ఈమెవరు అంటే ప్రిన్సిపల్ మాతృశ్రీ స్కూల్ అని చెప్పేసి ఉందంట హైదరాబాద్లో. ఈమె ప్రిన్సిపల్, ఈమెనే గ్రూప్ క్రియేట్ చేసింది, వాట్సాప్ గ్రూపు, ఇవాల్యుయేటర్స్ గ్రూప్ అని. అండ్ ఎవరైతే ఇవాల్యుయేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సోర్స్ చేసింది, అంటే వాళ్ళందరినీ అంటే పిలిచి, అంటే ఇవాల్యుయేటర్స్ని సెలెక్ట్ చేసింది ఎవరు, ఈమె సంధ్యారాణి గారు. ఇక పక్కన అదే గ్రూప్లో ఉన్నటువంటి ఇవాల్యుయేటర్స్ 158 మంది అప్రూవ్డ్ ఇవాల్యుయేటర్స్ అందులో ఆ గ్రూప్లో ఉన్నారు. సో ఈ మొహాలని, ఈ పేర్లని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా ఉంది ఇక్కడ. ఒక విషయం అన్నది మనం చూసుకోవాలి ఏంటంటే, ఇందాక నేను ఈ కంపెనీ పేర్లు చెప్పిన ఇక్కడ గుర్తుందా మీకు, స్టోన్ మీడియా, ట్రూ గ్రేడర్ అని చెప్పేసి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ట్రూ గ్రేడర్ ఎండ్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. దేనికైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సంస్థ. ఈ ఏజెన్సీకి ఎండీగా ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ ఉన్నాడు. ఇందాక చెప్పిన కదా, చూపించిన ఆయన ఫ్రెండ్, ఆంజనేయులు గారి ఫ్రెండ్. ఈయన హీ వాజ్ ఎ బ్యాచ్మేట్ ఆఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇందాక చెప్పా. ఈయన ఏం చేసిండు అంటే ఈ సంస్థ అన్నది ఈ పేపర్ని దిద్దింది. డేటా ప్రాసెసింగ్ అండ్ టాబ్యులేషన్ వేర్ హ్యాండెడ్ బై రఘురామ్. ఇందాక చెప్పిన కదా రఘురామ్, ఈయన కజిన్, శ్రీనివాస్ కజిన్. ఈయనేమో ఈ కంపెనీ ఏమో మొత్తం ఇది తీసుకుంది బాధ్యతలు. ఈ కంపెనీకి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు లేదు. ఆ కంపెనీ మళ్ళీ ఏదైతే డేటా ప్రాసెసింగ్ ఈ బాధ్యతల్ని ఆయన కజిన్కి అప్పగించిండు మన శ్రీనివాస్ గారి మన ఆంజనేయులు గారి ఫ్రెండ్ అని చెప్పేసి శ్రీనివాస్ గారి కంపెనీకి ఆంజనేయులు గారు ఇప్పించిండు. శ్రీనివాస్ గారేమో ఈ డేటా ప్రాసెసింగ్ మొత్తము తన కజిన్
రఘురామ మహంకాళికి ఇప్పించాడు. ఎవరైతే ఫ్రీలాన్సర్ ఉన్నాడో కజిన్ ఆఫ్ ఎండి. ఇది నెక్స్ట్ ఈ డిజిటల్లోనే నో చైర్మన్ అప్రూవల్ హ్యాస్ బిన్ టేకెన్ టు ఆప్టైన్ విచ్ వాజ్ రిక్వైర్డ్. అంటే చైర్మన్ పర్మిషన్ అనేది తీసుకోవాలి యాజ్ పర్ రూల్ 17 సీరియల్ నెంబర్ 9 ఆఫ్ ద ఏంటి కమిషన్స్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఏపీపీఎస్. ఇది మీరు ఆన్లైన్ డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయాలంటే మీరు చైర్మన్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. సెక్రటరీగా ఆంజనేయులు గారే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి డెసిషన్లు తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద ప్యానెల్ అప్రూవ్డ్ బై ద సెక్రటరీ ప్రిడామినెంట్లీ కాంప్రైజ్డ్ టీచర్స్ లెక్చరర్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆల్సో సేమ్ ప్రైవేట్ జాబ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సిటీ. ఓకే, అంటే ఎవరైతే ఈ సెక్రటరీ గారు ఆంజనేయులు గారు ఏదైతే ఈ టీంని తీసుకున్నారో ఈ ప్యానల్ని తీసుకున్నారో వీళ్ళల్లో ఎవరున్నారు అంటే ఇందాక నేను చెప్పా కదా ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు వీళ్ళు, దాంతోపాటు టీచర్స్ ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించినటువంటి టీచర్స్ లెక్చరర్స్ ఏడ్చారు. నెక్స్ట్ అనథరైజ్డ్ పర్సన్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి 25 అనథరైజ్డ్ పర్సన్స్ ఆల్సో ఇవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్. 158 మంది మెంబర్స్ ఇన్ ద సెక్రటరీ అప్రూవ్డ్ ప్యానెల్లో ఉంటే, అంటే డిజిటల్ మొదటిసారి ఏదైతే చేశారో అందులో 158 మంది ఉంటే ఓన్లీ 72 మెంబర్స్ యాక్చువల్లీ ఇవాల్యుయేటెడ్ ద ఆన్సర్ స్క్రిప్ట్. 158 మంది పేర్లు చూపించి కేవలం 72 మందే ఇవాల్యుయేషన్ అనేది చేశారు. ఇన్ అడిషన్ 25 అనథరైజ్డ్ పర్సన్స్ ఆల్సో ఇవాల్యుయేటెడ్. 25 మంది అనథరైజ్డ్ పర్సన్లు ఈ ఇవాల్యుయేషన్లు ఏడ్చారు డిజిటల్ పద్ధతిలో ఏదైతే జరిగిందో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ద స్కాన్డ్ పీడిఎఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వేర్ సెంట్ టు ద ఇవాల్యుయేటర్స్ త్రూ అన్అఫీషియల్ ఛానల్స్. ఇందాక చెప్పా జీమెయిల్, గూగుల్ డ్రైవ్లు, వాట్సాప్లు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు. ఏందిది నాకు అర్థం కాదు. ఇదేమన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషనా ఇంట్లో కూర్చొని చేసింది? అది ఆన్సర్ షీట్లు బొక్క, వాటిని ఇష్టం వచ్చినట్టు, ఏమీ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మధ్యలో ఎవడన్నా మార్చేసి ఆ షీటు ఆన్సర్ షీట్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎడిటింగ్ చేసి లేదా ఇంకేమైనా చేసినా కూడా అడిగే దిక్కు దివానం లేదు. అట్లా అన్అథరైజ్డ్గా ఈ వ్యవహారం నడిచింది. నెక్స్ట్ 1 ఇవాల్యుయేటర్ నేమ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, 1 ఇవాల్యుయేటర్ ఓకే సేమ్ ఇవాల్యుయేటర్స్ ఇవాల్యుయేటెడ్ 2 times or more. అంటే ఒకే ఇవాల్యుయేటర్ 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఇవాల్యుయేట్ చేశాడు. అట్లా చేయకూడదు. ఒక ఇవాల్యుయేటర్ ఒకేసారిగా ఇవాల్యుయేషన్ అనేది చేయాలి, ఒకే సబ్జెక్ట్కి ఇవాల్యుయేషన్ అనేది చేయాలి. ఏం జరిగింది? 1 ఇవాల్యుయేటర్ నేమ్డ్ బై జీషాన్ అలీ అనేటటువంటి ఒకడు ఏం చేశాడు అంటే అతను ఇంగ్లీష్ పేపర్కి, హిస్టరీకి, పాలిటీకి అండ్ ఎకానమీకి మొత్తం ఈ సబ్జెక్ట్ అన్నిటికీ తానే జీషాన్ అలీ తను దిద్దేశాడు, ఇవాల్యుయేషన్ చేసేసాడు. 1 ఇవాల్యుయేటర్ నేమ్డ్ బై అరుణ గారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, అరుణ గారు ఇవాల్యుయేటెడ్ తెలుగు, ఇంగ్లీషు, జనరల్ ఎస్ఏ, హిస్టరీ అండ్ పొలిటిక్ అన్నిటికీ ఆమె ఇవాల్యుయేషన్ చేసేసింది. ఇది రూల్స్కు విరుద్ధం అయినా చేశారు. నెక్స్ట్ వచ్చేసి రఘురామ్ మహంకాళి ఇవాల్యుయేటెడ్ నియర్లీ 300 ఇంగ్లీష్ ఆన్సర్ స్క్రిప్ట్స్. రఘురామ్ మహంకాళి అని చెప్పేసి ఇందాక మనం చెప్పినాం కదా, ఇగో ఇతగాడు మహంకాళి రఘురామ్, ఇతగాడు ఫ్రీలాన్సరు, ఇతగాడికి కజిను, ఇతగాడు నేను ఖాళీగా ఉండడం దేనికి, నేను కూడా ఏదో పని చేస్తా అని చెప్పేసి 300 ఇంగ్లీష్ ఆన్సర్ ఏదైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిని దిద్ది పడేసిండు కథ. మరి ఇక్కడ ఏం చదువుకున్నాడో ఏందో ఏదో రాయలేదు కానీ ఇంగ్లీష్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంట అవి 300 దిద్ది పడేసిండు. ఫెయిలింగ్ 10% ఆఫ్ ద ఇవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్. ఇది కూడా జరిగింది, దరిద్రం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏంది వీడియో ఖతమవుతుందంటే మొదలవుతుంది అంటున్నారు పాషా గారు. అవునండి, చాలా అంటే రోమాలు నిక్కబొట్టాలి కదా మీకు కూడా. ఇగో ల్యాప్సెస్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 1 మీన్స్ ఇవాల్యుయేషన్ ఎట్ హైలాండ్. ఇంతవరకు మనం చూసింది డిజిటల్. ఫస్ట్ సారి ఏదైతే చేశారో ఇక్కడ చూపిస్తాం మీకు, ఫస్ట్ టైం ఏదైతే ఇక్కడ చేశారో డిజిటల్లో అది మనం చూసినాం. ఇప్పుడు హైలాండ్కి వద్దాం. ఈ హైలాండ్లో ఏం జరిగింది హాయిగా అంటే ఇది హైలాండ్లో ఇది చేసింది ఎవరు?
అక్కడ ఆంజనేయులు గారే ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు, దెన్ సెక్రటరీ ఏపీపీఎస్సి. దెన్ అని రాయలేదు, నేను చెప్తున్నాను. ఓకే, ఈయన గారి గురించి మనము ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇవాల్యుయేషన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఒక కంపెనీ పేరు వస్తుంది, శాంసంగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ మీరు చూడాలి. ఎందుకంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి కెపాసిటీ ఎంత, లగ్జరీగా 5 స్టార్గా కొడుకు పెళ్లి చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీకి అధ్యక్షుడిని పెళ్లికి పిలిచినంటే తన కెపాసిటీ ఏంటి ఈరోజు అర్థం చేసుకోవాలి. జనరల్గా ఒక పోలీస్ అధికారి, ఈవెన్ ఐపీఎస్ అధికారి అయినా ఏముంటుందండి శాలరీ, అప్పట్లో మనకు తెలియదు, కానీ ఇప్పట్లో మ్యాక్సిమం ఉంటే 2 లక్షలు 2.5 లక్షలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. తనకి మెయింటెనెన్స్, కుటుంబము, అవి ఇవి కూడా ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. తిప్పి కొడితే రిటైర్ అయితే ఏమి ఒక 60 లక్షలు, ₹1,00,00,000 కూడా వచ్చింది అనుకుందాము. అట్లాంటి వ్యక్తి అంత నీతిగా బతికితే తాను ఈరోజు ₹1,00,00,000 పెట్టి కొడుకు ఫంక్షన్ అంటే చేస్తున్నాడు. నేను చేయలేను కదా. నేను చాలాసార్లు చెప్పిన, ఒక చిన్న మొబైల్ ఫోన్ మార్చాలంటేనే మేము డేట్లు రాసుకుంటాం, ఫలానా నెలలో ఫలానా ఖర్చులు మొత్తం అయిపోయాక ఫలానా నెలలో చేద్దాంలేండి అని. అట్లాంటిది ₹1,00,00,000 ఎట్లా పెట్టగలుగుతున్నారు? సరే, మళ్ళీ పర్సనల్ కింద. కానీ ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, సెక్రటరీ ఏపీపీఎస్సి, ఇంట్రెస్టెడ్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ టు శాంసంగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మిస్టర్ పి మధుసూదన రావు ఎండి, శాంసంగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హూ టెలికాస్టెడ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరు, ఏం జరిగింది అంటే, ఈ ఏదైతే మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఉందో ఒక కంపెనీకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బాధ్యతల్ని అప్పగించారు. ఆ కంపెనీ ఏది అంటే ఇదే శాంసంగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. ఈ కంపెనీ యొక్క ఎండి ఎవరు అంటే పి మధుసూదన రావు గారు. ఈ కంపెనీ అన్నది, ఈ శాంసంగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది మామూలు కంపెనీ కాదు. ఈ కంపెనీ అసెంబ్లీ సెషన్స్ ఏవైతే మనకి జరిగాయో 2019 నుంచి 2024 మధ్యలో, ఆ అసెంబ్లీ సెషన్స్ లైవ్ ఇచ్చిన కంపెనీ ఇది. అసెంబ్లీ అంటే వీళ్ళ కాంటాక్ట్ చూడండి, లైవ్ ఇచ్చినటువంటి కంపెనీ వైసీపీ హయాంలో. హూ ఈజ్ ఆల్సో నో టు మిస్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సెక్రటరీ సిన్స్ ద డిఐజీ ఇంటెలిజెన్స్. అంటే ఈ కంపెనీ, ఈ మధుసూదన రావు ఎవరైతే ఉన్నాడో, అసెంబ్లీ లైవ్ ఏదైతే బయటికి ఇచ్చిండో ఆ కంపెనీ ఎవరి మధుసూదన రావు అంటే ఈయనకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బాగా తెలిసిన వ్యక్తి అంట. ఆయన డిఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి రోజుల నుంచే తనకి బాగా తెలుసు. మేబీ ఆయనే ఆ లైవ్, అసెంబ్లీ లైవ్ ఇప్పించి కూడా ఉండవచ్చు, మనకు కాదు అని. అంటే చూడండి, ఎలాగ తెలిసిన వాళ్ళు, ఎలాగ కజిన్స్, ఎలాగ మనవాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి ఇరికిచ్చేసి ఈరోజు ప్రజల్ని మోసం చేశారో. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యానల్ ఆఫ్ ఎగ్జామినర్స్ నాట్ ఆబ్టైన్డ్ యాజ్ పర్ ప్రొసీజర్. ఏదైతే ఎగ్జామినర్స్, మీరు ఫిజికల్ వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, హైలాండ్ కదా. ప్యానల్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారము వాళ్ళని తీసుకోలేదు. టాబ్యులేషన్ బై 66 ర్యాండమ్ పర్సన్స్ అట్ హైలాండ్ రిసార్ట్. టాబ్యులేషన్ అంటే ఏం లేదండి, ఒక దగ్గర చేర్చడం, ఒక షీట్లో మార్క్స్ మొత్తం వేస్తాం కదా, ఒక టేబుల్ లాగా, దాని టాబ్యులేషన్ అంటాం. అయితే ఈ దీంట్లో 66 ర్యాండమ్ పర్సన్స్ హైలాండ్ రిసార్ట్లో పాల్గొన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే పారా 32 ఆఫ్ ద ఏపీపీఎస్సి ఆఫీస్ మాన్యువల్ రిక్వైర్స్ ద కాన్ఫిడెన్షియల్ సెలెక్షన్ టు ఆబ్టైన్ ద ప్యానల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీస్ ఇన్స్టెడ్ ద టాబ్యులేషన్ వాజ్ క్యారీడ్ బై ద 66 అన్ఆథరైజ్డ్. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ పారా 32 అంటే ఒక రూల్ని కోట్ చేస్తున్నారు. ఈ రూల్ ప్రకారము కాన్ఫిడెన్షియల్గా ఆథరైజ్డ్ పర్సన్స్ని యూనివర్సిటీసు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, హెడ్ ఆఫ్ యూనివర్సిటీస్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, 66 అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఇక్కడ తీసుకున్నారు. ఇందాక నేను ఈ హైలాండ్ రిసార్ట్ గురించి నేను ఒక మంచి మాట చెప్తాను కదా. ఏంటి హైలాండ్ రిసార్ట్ అంటే, ఈ హైలాండ్ రిసార్ట్ అనేది అగ్రిగోల్డ్ గుర్తుందిగా మీకు, అగ్రిగోల్డ్ వాళ్ళది. ఈ హైలాండ్ రిసార్ట్ని సీజ్ చేసిన ప్రాపర్టీ ఇది, అగ్రిగోల్డ్ కేసులో ఉంది, సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ. అంటే ఆల్రెడీ ఒక క్రైమ్లో సీజ్ అయినటువంటి ప్రాపర్టీలో కూర్చొని మళ్ళీ ఒక క్రైమ్ చేసిర్రు. దేవుళ్ళరా మీరు నిజంగా. ఇది నెక్స్ట్ వచ్చేసి 18వ పాయింట్, 18వ స్లైడ్ పాయింట్ కాదు మళ్ళీ. ఓకే, ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ వితౌట్ ద చైర్మన్స్ అప్రూవల్. ఇది ఆల్రెడీ మనం చూసినాము. యాక్చువల్గా ఈయన సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు.
ఈయన చైర్మన్ అప్రూవల్ తీసుకోవాలా యాజ్ పర్ రూల్ 17 నెంబర్ 9 ప్రకారం, కానీ తీసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది ముఖ్యమైనది, మీ అందరికీ బాగా ఇష్టమైంది. ఈ హైలాండ్ హోటల్లో వచ్చిన వాళ్ళు ఎవరు, దిద్దిన వాళ్ళు ఎవరు అంటే 15 టైప్స్. ఇందులో అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం సద్యోగం లేనటువంటి వ్యక్తులు 11 మంది, ప్రైవేటు స్కూల్ టీచర్లు, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు 5, హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్స్, భార్య, మ్యారీడ్ ఉమెన్, వాళ్ళని హౌస్ వైఫ్ అంటాం. పని చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి మ్యారీడ్ ఉమెన్ని హౌస్ వైఫ్ 4, లేబర్, అగ్రికల్చరల్ లేబర్, డైలీ లేబర్లు 3, ఏంటి అసిస్టెంట్లు, క్లినికల్ అసిస్టెంట్లు, టికెట్ ఇష్యూయింగ్ జాబ్లు అంటే టికెట్లు కొడతారు కదా వాళ్ళు 4, ఫ్లవర్ డెకరేషన్ చేసేటోళ్ళు ఓడమ్మ జీవితం వీళ్ళిద్దరు, అటెండర్లు వీళ్ళిద్దరు, సెక్యూరిటీ గార్డులు ఓడమ్మ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్, జ్యువెలరీ షాప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసినాడు ఓడమ్మ వాడొకడు, డ్రైవరు 1, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1, ఎలక్ట్రీషియన్ 1, కంప్యూటర్ ఆపరేటరు 1, ల్యాబ్ టెక్నీషియన్, హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు కదా ఆ ల్యాబ్ టెక్నీషియన్ 1, సూపర్వైజరు, పార్క్ సూపర్వైజర్ 1. మొత్తంగా ఈ 40 మంది అన్అథరైజ్డ్ పర్సన్ తోటి గ్రూప్ 1 పేపర్ దిద్దించరయ్యా. గ్రూప్ 1 పేపరు దిద్దించరు. ఇంతకన్నా ఘోరము, ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉంటుందా అంటే పెద్దగా అయిపోయింది కదా వీడియో, అరిచరిచి ఓసారి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? నెక్స్ట్ స్లైడు. అంటే జ్యువెలరీ షాప్లో పనిచేసేటోళ్ళు ఏంది నాకు అర్థం కాదు. ఇది నేను ఇప్పుడే చూస్తున్నా ఈ స్లైడు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ ప్రొహిబిటెడ్ వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్. ఇది ముఖ్యమండి. వైట్నర్ అంటాం మనం, ఇంత ఉంటుంది తెల్లగా, ఎక్కడన్నా తప్పు పోతే పెడతాం కదా, ఆ వైట్నర్ని పాలలాగా వాడేశారు. పేపర్ మొత్తం వైట్నరే, దిద్దకుండా మళ్ళీ దిద్దేశారు వైట్నర్ పెట్టి. సిగ్గుండాలి. అవి ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పేపర్లు అనుకుర్రా, లేకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లాడు ఏదైనా హోంవర్క్ అనుకుర్రా, అర్థం కాల. ఇష్టం వచ్చినట్టు. దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్స్ హెల్డ్ ఇన్ ప్రైవేట్ కస్టడీ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ హైలాండ్ రిసార్ట్ ఏదైతే ఏడ్చిందో, ఏదైతే అగ్రిగోల్డ్ వాళ్ళది కేసులో ఉంటే ఏదైతే తీసుకున్నారో, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుందో, ఈ హైలాండ్ రిసార్ట్లో 84 రోజుల పాటు ఈ ఏదైతే స్క్రిప్ట్స్ అంటే ఆ పేపర్లు ఉన్నాయో అవి ప్రైవేట్ కస్టడీలో ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పిన, ఒక ఈవీఎం మెషిన్, ఇది ఈవీఎం మెషిన్ అనుకోండి, అంటే రిమోటు, అది ఏసీ రిమోటు, ఈవీఎం మెషిన్ అనుకోండి. ఈ ఈవీఎం మెషిన్ ఇక్కడ పెడితే ఎవరన్నా అన్అథరైజ్డ్ పర్సన్ వచ్చి దీన్ని ముట్టుకున్నా దీన్ని ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. అట్లాంటిది 84 రోజులు అన్అథరైజ్డ్ పర్సన్స్ దగ్గర పేపర్ ఉంటే ట్యాంపరింగ్ జరగలేదా? సిగ్గులా జుండక్కర్లా మనకి, మనం మాట్లాడుతున్నామా? నెక్స్ట్ వచ్చేసి 22 మిస్లీడింగ్ అఫిడవిట్స్. దీని మీద ఒక మిస్లీడింగ్ అఫిడవిట్లు కూడా ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేశారు. కోర్టులలో అఫిడవిట్లు కూడా మిస్లీడింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. డిప్యూటీ సెక్రటరీ సివి రమణయ్య గారు అఫిడవిట్లు ఇచ్చారు. ఏమని అంటే, నో ఎర్లియర్ ఇవాల్యుయేషన్ వాజ్ డన్ ఇన్ హైలాండ్. అంటే అసలు హైలాండ్ హోటల్లో హైలాండ్ రిసార్ట్లో ఎలాంటి ఇవాల్యుయేషన్ జరగలేదు అని కోర్టులో అఫిడవిట్లు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యము మరొకటి ఉండదు. అదే కాకుండా ఏంటి అంటే, ఏదో ఇంకో అఫిడవిట్ 1.1 crore ఈజ్ స్పెండ్ ఆన్ లాజిస్టిక్స్ అండ్ ప్రిపరేషన్ వర్క్స్ అని చెప్పి ఇంకో ఏదో అఫిడవిట్, అంటే దొంగ అఫిడవిట్లు కూడా ఇచ్చి తెచ్చారు. ఇక 23 ఇక్కడ ఇంకో వ్యక్తి ఎంట్రీ అవుతుంది. గౌతమ్ సవాంగ్. ఈయన డీజీపీ ఆంధ్రప్రదేశ్గా చేసిండు. ఈయన ఏపీపీఎస్సీకి చైర్మన్గా వచ్చిండు. ఇదంతా జరుగుతుంది. ఈయన మాన్యువల్గా హైలాండ్ హోటల్లో కూర్చొని ఈయన చేస్తాడు. అది కొలిక్కొచ్చింది, అది అనౌన్స్ చేస్తాడు అనే టైంకి గవర్నమెంట్ ఈయన ఏపీపీఎస్సీ చైర్మన్ చేసింది. ఎందుకంటే ఈయన రిటైర్ అయ్యింది ఆ సమయంలో. ఓకే, ల్యాప్సెస్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ ఇవాల్యుయేషన్
సర్వీస్ కమిషన్ విజయవాడ అని చెప్పేసి, అంటే ఈయన సర్వీస్ కమిషన్లో కూర్చొని అది చేసిండు కాబట్టి మళ్ళొకసారి మూడోసారి ఇక్కడి నుంచి మొదలైంది. మూడోసార్లు ఏదైతే పేపర్ ఏదైతే దిద్దారో, నేను ఇందాక మీకు చూపించాను కదా 3 సార్లు పేపర్లు దిద్దారని, ఈ మూడోసారి ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడ గౌతమ్ సవాంగ్ గారి ఎంట్రీ అన్నది అయిపోయింది. గౌతమ్ సవాంగ్ గారి ఎంట్రీ. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే 24వ సైడ్, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఫ్రెష్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఆర్డర్డ్ వితౌట్ ఇంటిమేషన్. ఎవరికి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఫ్రెష్గా మన ఇవాల్యుయేషన్ చేయండి, ఇంతవరకు మీరు 2 సార్లు ఇవాల్యుయేషన్ చేశారు కదా, నేను కొత్తగా వచ్చాను కదా, నేను కూడా ఒకసారి చేసుకుంటా అబ్బా ప్లీజ్ అని చెప్పేసి మూడోసారి ఇవాల్యుయేషన్ చేసిండు మన గౌతమ్ సవాంగ్ గారు. సరే, ఈ విషయం దెన్ చైర్మన్ ఆర్డర్ ద ఫ్రెష్ మాన్యువల్ వితౌట్, అదే నేను చెప్పింది, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనేది ఆయన చేసిండు. ఇక్కడ మనం చూసుకుంటే రీప్రింటింగ్ ద డూప్లికేట్ ఓఎంఆర్ వాల్యుయేషన్ షీట్స్. దిస్ ఈజ్ అ షీట్స్ కాదు, మొత్తం షిట్ చేసేసారు ఈ మొత్తం దీన్నే. ఆన్ March 9, 2022 an order was placed with డేటాటెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక కంపెనీకి ఈయన కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చిండు, టు రీప్రింట్ అప్రాక్సిమేట్లీ 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్స్ అండ్ 2,500 డూప్లికేట్ కంట్రోల్ బండిల్ స్లిప్స్. ఎంత? 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ షీట్. ఏం చేస్తాడు? విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్ ఇన్ ద హైలాండ్ ఇవాల్యుయేషన్. హవెవర్ ఏపీపీఎస్సీ యాక్చువల్లీ రిసీవ్డ్, అంటే ఆర్డర్ ఇచ్చిందేమో డేటాటెక్ మెథడాక్స్ అనేటటువంటి కంపెనీకి 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లు ప్రింట్ చేయాలంటే వీడు తెలివైనోడు, వీడు ఆర్డర్ తీసుకొని ఇంకో సబ్ ఆర్డర్ ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు అంటే ఏడదొచ్చింది కంపెనీ ఫ్రమ్ యూనివర్సల్ ప్రింటింగ్ సిస్టమ్, వాడికి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వీడు ఆర్డర్ తీసుకొని సబ్ ఆర్డర్ ఈ యూనివర్సల్ ప్రింటింగ్ సిస్టమ్ వాడికి ఇస్తే వాడు గుద్దిచ్చిండు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్స్. నెక్స్ట్ ఏది నెక్స్ట్ ఇది ఎగ్జామినర్ లీస్ట్ లీక్డ్ ఆన్ సోషల్ మీడియా. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గౌతమ్ సవాంగ్ గారు నిజంగా ఇది ఆలోచించాలి. ఎవరైతే ఎగ్జామినర్ని ఈయన మూడోసారి సెలెక్ట్ చేసిండో ఆ ఎగ్జామినర్ పేర్లు ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అవి సోషల్ మీడియాలో లీక్ అయిపోయినాయి ముందుగానే. అది డేంజర్ కాదు. ఫలానా వ్యక్తి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఎగ్జామినర్గా వెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తిని భయపెట్టో మభ్యపెట్టో లేదంటే ఏదైనా ఆశ చూపించే అవకాశాలు లేవా? A list of 57 examiners were leaked on WhatsApp, on Telegram before evaluation begins. Creating scope of influence, 47 of them went on to evaluation. అంటే 57 మంది పేర్లు డీటెయిల్స్తో సహా సోషల్ మీడియాలోకి వచ్చేస్తే అందులో 47 మంది వెళ్ళారు కూడా. సరే, వాళ్ళు 57 మంది వచ్చింది కదా, వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోలే గౌతమ్ సవాంగ్ గారు. 47 మందిని పిలిచారు. ఇందులో ఒక ఇష్యూ చూడండి. 1 ఎగ్జామినర్ మిసెస్ వై వనజ గారు ఎవరైతే ఉన్నారో లెక్చరర్ పొలిటికల్ సైన్సు, స్టేటెడ్ షీ వాజ్ అప్రోచ్డ్ ఫర్ ఎ ఫేవర్. అంటే ఈ వనజ గారిని ఎవరో అప్రోచ్ చేయారంట. అంటే నాకు కొంచెం మెయిల్ చేయండి, నా పేపర్ మంచిగా దిద్దండి, నేను ఏమన్నా చేస్తాను మీకు అని చెప్పేసి అప్రోచ్ చేయారంట. నా ఇవాల్యుయేషన్ బాగా చేయండి, నాకు ఎక్కువ మార్కులు వేయండి, నేనేమైనా మీకు ఇస్తా అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. ఎవరు? వనజ గారు. పాపం ఆమె మంచి ఆమె కాబట్టి చెప్పుకున్నది. నెక్స్ట్ వచ్చేసి రీఇవాల్యుయేషన్ అంటే కాంట్రాక్టరీ టు ఏపీపీఎస్సీ రూల్స్. అంటే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారము రీఇవాల్యుయేషన్ అనేది చేయడం అనేది అది రూల్లో భాగం కాదు, చేయకూడదు. సరే, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మనకి మనం డెసిషన్ తీసుకొని రీఇవాల్యుయేషన్ అనేది చేయడం సరికాదు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ద దెన్ చైర్మన్ ఆర్డర్ డూప్లికేట్ ఓఎంఆర్ బార్కోడ్ షీట్స్ టు బి ప్రింటెడ్ అండ్ యూజ్డ్ ఫర్ ఏ ఫర్దర్ మాన్యువల్ ఇవాల్యుయేషన్. ఏదైతే మాన్యువల్ ఇవాల్యుయేషన్ మూడోసారి చేస్తా ఉన్నారో దానికి మళ్ళీ డూప్లికేట్ ఓఎంఆర్ బార్కోడ్ కూడా ప్రింట్ చేయించిండంట ఆయన. సరే, ఇక్కడ మనం చూసుకుంటే హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్ అండ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఇన్ ఆన్సర్ స్క్రిప్ట్ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో అందులో మిస్ మ్యాచ్ ఉంది ఆన్సర్ స్క్రిప్ట్లో. ఇది నిజంగా ఘోరం. ఆన్సర్ స్క్రిప్ట్లో ఒక రైటింగ్ ఒకలా ఇంకో రైటింగ్ ఇంకోలా ఉందంటే దాన్ని ట్యాంపర్ చేసినట్టే కదా.
ఇది కామన్ సెన్స్ ఉన్నోడు, బుద్ధి జ్ఞానం ఉన్నోడికి అర్థమవుతుంది కదా. క్లియర్గా హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్ అనేది కనపడిందంట. ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ అదర్ దెన్ దట్ ఆఫ్ క్యాండిడేట్స్ వాజ్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ ఆన్సర్ స్క్రిప్ట్. హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు, ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఇండికేటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ పర్సన్. ఒక హాల్ టికెట్ నెంబర్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయంటే అన్ఆథరైజ్డ్ పర్సన్ అన్నది ఇన్వాల్వ్ అయ్యారు, ఇక్కడ కావాలని దాన్ని దిద్దిర్రు, ఆన్సర్లని మార్చారు, ఇది కరెక్ట్ పదం అని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు, చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఏంటి వైడర్ స్ప్రెడ్ ఆల్టరేషన్స్ ఇన్ ఓఎంఆర్ వాల్యుయేషన్స్. ఆల్టరేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ ద 734 క్యాండిడేట్స్ సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ షోన్. ఓకే, సింపుల్గా చెప్తా, ఆన్సర్ షీట్ని చెత్త పేపర్ లాగా వాడేశారు. చెత్త పేపర్ ఆల్టరేషన్, వైల్డ్ స్ప్రెడ్ ఆల్టరేషన్, ఎవరికి ఏమి ఇష్టం వస్తే అది రాసి పడేశారు. అసలు ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాసినాడు క్యాండిడేట్ రాసిన ఆన్సర్ ఏది, వీళ్ళు వేరే వాళ్ళు రాసిన ఆన్సర్ ఏది అన్నది అర్థం కాక ఆ ఆన్సర్ షీట్ తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేయడానికి కూడా పనికిరానంత దుస్థితికి ఆ ఆన్సర్ షీట్ అనేది దిగజారిపోయింది. అండ్ ఈవెన్ 21 ఆఫ్ దోస్ కరెక్టెడ్ స్లిప్స్ క్యారింగ్ నో సిగ్నేచర్. 21 స్లిప్లలో అసలు సిగ్నేచరే లేదంట. అది ఎవరు చేసిండో ఏందో, అంటే వేరేగా గుర్తించుకొని వచ్చినా కూడా అంటే సిగ్నేచర్ లేదంటే మరి అది అథరైజ్డ్ డాక్యుమెంట్ ఎట్లా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తాం, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. కాంట్రాడిక్షన్స్ బిట్వీన్ ఎగ్జామినర్స్ అండ్ చీఫ్ ఎగ్జామినేషన్స్. ఏంటి ఎగ్జామినర్స్ అంటే ఎగ్జామినర్కి చీఫ్ ఎగ్జామినర్స్కి మధ్యలో కాంట్రాడిక్షన్ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ ద ఆన్సర్ బుక్లెట్ బండిల్ వేర్ హ్యాండెడ్ ఓవర్ టు ద చీఫ్ ఎగ్జామినర్ ఫర్ వెరిఫికేషన్. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎగ్జామినర్ మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, మొత్తం దిద్దిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తే ఆ బండిల్లో 1-2 నేను ఇందాక చెప్పే కదా అన్నం ఉడికిందా లేదా అని చెప్పి చూస్తారు. అలాగా చీఫ్ ఎగ్జామినరు ఇక్కడ వెరిఫికేషన్ చేస్తే ఇన్ వన్ ఇన్స్టెన్స్ ద చీఫ్ ఎగ్జామినర్ ఇన్సిస్టెడ్ దట్ ద ఎగ్జామినర్ మేక్ ఫర్దర్ కరెక్షన్స్ అండ్ చేంజ్ ద మార్క్స్ అవార్డెడ్. అంటే చీఫ్ ఎగ్జామినేషరే చెప్పిండంట ఇందులో కొన్ని మార్కులు ఎక్కువ వేయండి అని. చూసారా, చీఫ్ ఎగ్జామినర్ ఆయన బాధ్యత ఏంటి, ఆయన మార్కులు వేయలేడు, వెరిఫై మాత్రమే చేయగలడు, కానీ ఆయన దయచేసి ఇందులో కొన్ని మార్కులు పెంచేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాడంట. వెన్ ఎగ్జామినర్ డిక్లైన్ ద చీఫ్ ఎగ్జామినర్ మేడ్ ద కరెక్షన్. అంటే ఎగ్జామినర్ నేను వేయలేను సార్ అంటే మళ్ళీ వాడి చీఫ్ ఎగ్జామినరే దిద్దుకున్నారంట పేపర్. అట్లా పరిస్థితులు అంత దారుణంగా మారిపోయినాయి. చీఫ్ ఎగ్జామినర్ హ్యాస్ అడ్వైజరీ రోల్ ఓన్లీ. ఇందాక చెప్పిన చీఫ్ ఎగ్జామినర్ తనకి రోల్ ఏంటంటే తాను ఓన్లీ అడ్వైజ్ ఇవ్వగలడు, తాను ఓన్లీ చెక్ చేయగలడు, కానీ తాను మార్కులు వేయలేడు. సో తన రోల్ అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడుంది అది, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఒక అంశం ఉంది. ఇదేనా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే వనజ గారు, ఇందాక వనజ గారు అని పేరు వచ్చింది, ఆమె మిసెస్ వనజ గారు. ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక్కటి చాలు ఎంత చెత్తగా గ్రూప్ అని చేశారని. ఈ వనజ గారు లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ అన్ ఇవాల్యుయేషన్ ఎగ్జామినర్. ఈమె ఒక ఎగ్జామినర్గా వెళ్ళారు, ఈమె ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్లో. హ్యాడ్ హర్సెల్ఫ్ అపియర్డ్ యాజ్ ఎ క్యాండిడేట్. అంటే ఆమె ఎగ్జామినర్గా వెళ్ళారు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లు కూడా ఆమె రాసింది. అరే ఎప్పుడే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఎగ్జామ్ రాసిన క్యాండిడేటే ఆ ఎగ్జామినేషన్ దిద్దడానికి వెళ్ళింది అంటే ఇంతకన్నా ఘోరము, నీచము. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండర్ ద నోటిఫికేషన్ రాసిందంట ఆమె. ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్స్ ఎక్కడ కూడా ఒక పేరున్న క్యాండిడేట్ని అదే ఎగ్జామినేషన్ దిద్దడానికి ఎగ్జామినర్గా ఎట్లా తీసుకొస్తారయ్యా? ఇవన్నీ చదువుతుంటే నాకెందుకు నమ్మకం పోతుంది సొసైటీ మీద. ఇవన్నీ చూస్తుంటే నమ్మకం పోతుంది. ఈరోజు నిజంగా డబ్బే పనికి వస్తుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చివరిది, లాస్ట్ స్లైడ్ ఇది. ఓకే, మొబైల్ ఫోన్ ఇన్ ద ఇవాల్యుయేషన్ హాలు. సీసీటీవీ అనాలిసిస్ షోన్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఇన్ ద ఇవాల్యుయేషన్ క్యాంపస్. అంటే మొబైల్ ఫోన్లు పెట్టుకొని, అంటే జనరల్గా ఒక ఎగ్జామినేషన్లో వెళ్ళేటప్పుడైనా ఇవాల్యుయేషన్లో వెళ్ళేటప్పుడైనా మొబైల్ ఫోన్లు వెళ్ళనివ్వరు.
ఎగ్జామ్లో పోయి మొబైల్ ఫోన్ తీసుకెళ్తారా ఎప్పుడైనా మీరు? తీసుకుపోయి ఎగ్జామ్ రాస్తారా? సో పోనివ్వరు. కానీ ఇక్కడ ఇవాల్యుయేషన్ క్యాంప్స్లలోకి మొబైల్ ఫోన్లు చాలా విరివిగా వాడుకున్నారంట పాపం వాళ్ళు, చాలా విరివిగా. సో ఏమేమి జరిగింది అన్నది మీకు ఇందులో ఒక ఐడియా అన్నది వచ్చేసి ఉంటుంది. సో ఇదంతా చూశాక నిజంగా ఈ ఎగ్జామినేషన్ అన్నది నిష్పక్షపాతంగా జరిగిందా? ఈ ప్రశ్నకి తప్పకుండా ఒక కమెంట్ చేసి మన ఈ వీడియోని ఒక లైక్ అన్నది చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.